హాయ్ అండి. వన్ స్టెప్ సొల్యూషన్ సర్వీసెస్లో మనకి సిఆర్డిఏ ఏపీ సిఆర్డిఏ లేఅవుట్ ఒకటి దిడుగు అనే విలేజ్ ఏపీ క్యాపిటల్ అయిన అమరావతి టెంపుల్కి 6 కిలోమీటర్ దూరంలో ఓఆర్ఆర్కి నియర్ బై 1 కిలోమీటర్ దూరంలో కరెక్ట్గా ఇది సిఆర్డిఏ లేఅవుట్ వచ్చిందండి. దీంట్లో వచ్చేసేసి 126 ప్లాట్లు ఉన్నాయండి. ఆల్మోస్ట్ పైచిలుగ్గా 75 ప్లాట్ల వరకు కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయండి. ఇది వచ్చేసి రాజధానికి నియర్ బై ఎక్కడ చూసుకున్నా సరే మీరు జల్లుడేసి వెతికినా ఈ 11,000 12,000 రేట్లో ఎక్కడా కూడా లేదండి. ఇది సిఆర్డిఏ అప్రూవల్ లేఅవుట్. కరెక్ట్గా మీకు వర్కులు కూడా స్టార్ట్ చేశారు. ఇది 2018లో లేఅవుట్ అండి. అప్పుడు మన ప్రభుత్వం దిగిన తర్వాత ఈ డెవలప్మెంట్స్ ఏమీ చేయలేదు. రీసెంట్గా ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి వర్కులు స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసేసి మీకు 2018 గుంటూరు అండి. ఏపీ సిఆర్డిఏ కింద వస్తుంది. అన్ని 40 ఫీట్ రోడ్స్ వస్తాయండి. కరెక్ట్గా మంచి లొకేషన్ అండి. కరెక్ట్గా మనకి టూరిజం స్పాట్ కూడా అమరావతి టెంపుల్ దగ్గర అంతా కూడా టూరిజం స్పాట్ అనేది అవుతుందండి. అలాగే మీకు టెంపుల్కి 6 కిలోమీటర్ వేరియేషన్ ఉంటుంది. ఓఆర్ఆర్ ఏదైతే మొన్న దాకా ఓఆర్ఆర్ గురించి ఎప్పుడు వస్తుంది, ఎక్కడిస్తారు, ఏమవుతుంది, ఈ వర్కుల గురించి చాలా ఆలోచించారండి. మొన్న ఢిల్లీ వెళ్ళి బాబు గారు ఓఆర్ఆర్కి ప్లస్ అలాగే మన హెల్త్ యూనివర్సిటీ దగ్గర ఫ్లైఓవర్కి అలాగే వీటన్నిటికి కూడా పర్మిషన్ తీసుకొని వచ్చారు. అలాగే ఇప్పుడు వర్కులు స్టార్ట్ అవ్వబోతున్నాయి. భూసేకరణ కూడా జరుగుతుంది. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటుంది ఓఆర్ఆర్కి. అంటే దానికి నియర్ 1 కిలోమీటర్లో ఉండటం వల్ల ఈ రోజున మనం 12,000 11,000కి సేల్ చేస్తున్నామండి. ఇది వచ్చే సిఆర్డి అప్రూవల్ లేఅవుట్. మీరు గుంటూరు నుంచి అమరావతి వచ్చే రోడ్లో ఎక్కడ చూసుకున్నా సరే 25,000 20,000 తక్కువ ఎక్కడా కూడా సిఆర్డి అప్రూవల్ లేఅవుట్స్ లేవండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేవి కూడా ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. నేను చెప్పేవన్నీ కూడా పాతయండి. అలాగే విజయవాడ నుంచి అమరావతి వచ్చే రూట్లో కూడా ల్యాండ్ పూలింగ్ దాటిన తర్వాత వైకుంఠపురం కానీ చావుపాడు కానీ పెద్దమొద్దూరు కానీ ఈ ఏరియాలో కూడా మినిమం 26,000 20,000 25,000 ఇలా నడుస్తున్నాయండి. అంటే ల్యాండ్ పూలింగ్ దాటిన తర్వాత కూడా అంత మంచి రేట్లు ఉన్నాయి. అలాగే అలా చూసుకుంటే కనుక అమరావతి టెంపుల్కి 6 కిలోమీటర్లు, ఓఆర్ఆర్కి కరెక్ట్గా 1.51 లోపే ఉంటుందండి. అలాగే తర్వాత కరెక్ట్గా ల్యాండ్ పూలింగ్కి 13 కిలోమీటర్స్ 14 కిలోమీటర్స్లో ఉంటుంది. అలాగే రైల్వే స్టేషన్ ఏదైతే వస్తుందో మన అమరావతికి అది రైల్వే స్టేషన్కి నియర్ బై కూడా మనం ఉంటామండి. ఇది కరెక్ట్గా మీకు వచ్చే విలేజ్ ఏంటంటే అమరావతి దిడుగు గ్రామం అవతలకి కృష్ణా నది ఉంటుంది. ఆ నది పక్కమట నుంచి అవతలకి కంచించర్ల దగ్గర చెవిటికల్లు అనే విలేజ్కి కలుస్తుందండి. తర్వాత మైలవరం మీదుగా ఇటు ఆగిరిపల్లి హనుమాన్ జంక్షన్ ఇటు టోటల్గా ఈ ఔటర్ రింగ్ అనేది పొత్తూరు ఇలాంటివి తెనాల వైపు పొత్తూరు ఇవన్నీ కలుసుకొని ఈ ఔటర్ రింగ్ అనేది రాబోతుందండి. ఇది ఆల్రెడీ ఈ ఔటర్ రింగ్ దగ్గరలో ఉన్నాం కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. లో కాస్ట్ ప్రైస్లో ఉంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి చాలా మంచిదవుతుంది. మీ పిల్లల భవిష్యత్ ఆనందాలు దీనికి మీద ఆధారపడి ఉంటాయి. చక్కగా కొనుక్కుంటే కనుక మంచి ఇన్కమ్ అనేది మీరు గెయిన్ చేస్తారు. అలాగే మా ఛానల్ని ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా కావాలంటే మాత్రం కంపల్సరీగా షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. రాజధానిలో ఇంత తక్కువ ప్లాట్లు ఏ ఏరియాలో కూడా లేవు కాబట్టి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లో కాస్ట్ ప్రైస్ ఉంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్కి మంచి ప్లేస్ అవుతుందండి. ఔటర్ రింగ్ దగ్గర చాలా రేట్లు పెరుగుతాయండి. డబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.